సంపాదించడానికి మార్గం అనుకుంటే దానికి లోక్సత్తా మార్గం కాదు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని లేకపోతే వాళ్ళు ఇచ్చిన గొంతుని సమాజంలో మంచి కోసం ఉపయోగించడానికి ఇది ఒక మార్గం అనుకుంటే, త్యాగాలకు సిద్ధపడితే సొంత కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం సమయాన్ని శక్తిని ఇస్తాను, కొంత వనరులు పెడతాను అనుకుంటే అందుకు తగిన వేదిక మీకు లోక్సత్తా కావచ్చు, ఇలాంటి మరో వేదిక రేపు ఇంకేదన్నా దేశంలో రావచ్చు, ఏమొచ్చినా కూడా. లోక్సత్తా అందుకోసం వచ్చింది. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే రాజకీయం కంటే దుర్మార్గం ఇంకొకటి. ఇవాళ మన రాష్ట్రంలో 50 లక్షలు కాదు, అసెంబ్లీకి పోటీ చేయాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 5-10 కోట్లు లేకపోతే పోటీ సాధ్యమా? ఒక్కో పార్టీ వాడు 10 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అయిన వాడు రేపు తినకుండా ఊరుకుంటాడా? ఎమ్మెల్యే పదవి ఉండడానికి ఏం లేదు. ఎమ్మెల్యే పదవి అధికారం ఏం లేదు, కేవలం జనం కోసం గొంతుప్పే అవకాశం ఉందంతే. మీరు అధికార పార్టీ అయ్యండి, మీకు మెజారిటీ అయ్యండి, మీరు ముఖ్యమంత్రి మంత్రి అయితే మీకు కొంత అధికారం వస్తుంది. ఇప్పుడు పెద్ద పూర్తి అధికారం రాదు. దేశాన్ని దోచేసుకునే అధికారం ఉండవచ్చు, కానీ మంచి చేసే అధికారం అని తేలిక కాదు. కానీ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి పనికిమాలిన గాడిదలు అందరూ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలన అంటే తెలియకుండా, రాజకీయం అంటే తెలియకుండా, రాజ్యాంగం అంటే తెలియకుండా, చట్టం అంటే తెలియకుండా, టెక్నాలజీ అంటే తెలియకుండా, మనుషుల జీవితాలు ఎలా బాగు చేయాలో అర్థం కాకుండా అధికారం మట్టుకు ప్రతిడికి కావాలి. ఒక విచిత్రమైనటువంటి ఉన్మాదం మనలో ప్రవేశించింది. అధికారం కోసం ఎంత పోటీ పడేటువంటి సమాజం ప్రపంచంలో మరొకటి లేదు. ప్రపంచంలో చాలా చోట్ల అధికారం ఇస్తామంటే మాకు వద్దుమూరం అని చెప్పంటారు. అధికారంలో ఉండడం అంటే చాలా త్యాగం చేయడం అని చెప్పని భావిస్తారు. అంత త్యాగాన్ని సిద్ధమా కాదని వాళ్ళంతా ఆలోచిస్తారు. నా కుటుంబం ఏమవుతుంది, నేను అంత టైం ఇవ్వలేను, నా భార్య భర్త చాలా అశాంతి అవుతుంది, దీనివల్ల ఈ ఆటుపోట్లు తట్టుకోలేను అని చెప్పిన వాళ్ళంతా పాపం కంగారు పడుతుంటారు. అవన్నిటికీ సిద్ధపడ్డ వాళ్ళు కొద్దిమంది అధికారం కోసం ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వస్తే వాళ్ళు డబ్బులు తింటాను కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా దేశానికి ఎట్లా అని చెప్పి చూస్తారు. పొరపాటు జరిగిందాక నేను చెప్పినట్టుగా చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. జీవితం మొత్తం కూడా సమాధి అయిపోతుంది. మనకి గాడిదలు అధికారం ఎక్కుతున్నారు, అందరూ ఎక్కుతున్నారు. అధికారం అంటే సొంత లాభం కోసమైంది. సమాజాన్ని నాశనం చేసి సొంతంగా పెరగడం గొప్ప హీరోలుగా చలామణి అవుతున్నారు. చుట్టూ పాప అమాయకులు ఎర్రిజనం చాలా మంది మనకు మేకపిల్లలాగా గోరెల్లాగా వెనకాల పడి పరిగెడుతున్నారు. దీని నుంచి బయటపడాలి. కాబట్టి లోక్సత్తాలో మీరు నాయకత్వం పొందాలి అని చెప్పంటే మీరు ముందు మీలో నిజాయితీ ఉండాలి, మీలో సంకల్పం ఉండాలి, మీలో సమాజానికి గురించి అవగాహన ఉండాలి, మీకు సామర్థ్యం ఉండాలి, మీరు 10 మందిని ఆకట్టుకునే శక్తి మీకు ఉండాలి. అది ఉంటే ఈ పార్టీలో నాయకులను చేసేది పార్టీ అధినాయకులు ఎవరు ఉండరు. పార్టీ సభ్యులు, సమాజం మిమ్మల్ని గుర్తిస్తే మీరు నాయకులు అవుతారు. అందుకనే ఉదాహరణకి వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో లోక్సత్తా పార్టీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పదవి నుంచి తప్పుకుని మీరంతా ఎన్నుకోండి వారందరినీ కోరారు. ఎవరు ఎన్నికవుతారో నాకు తెలియదు. సమర్థులు ఎవరైనా సరే, 10 మందిని మెప్పించే వాళ్ళు ఎవరైనా సరే, నాయకత్వంలో ఎవరైనా సరే ఎన్నిక కావటమే నా లక్ష్యం. రేపొద్దున వాళ్ళు ఎన్నికవుతారు. నేను చెప్పిన వాళ్ళు అక్కడికి ఫలానాడు కావాలన్న కోరిక నాకు లేదు. అంటే పార్టీ నిజమైన పార్టీ అట్లా ఉండాలి. పార్టీ ప్రజలకు వేదికగా ఉండాలి. అలా ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలని చెప్పంటే సమర్థులయ్యండి, సమాజంలో మంచి పేరుండి మేము పోటీ చేస్తాం, ప్రజల్లో గట్టిగా పార్టీ ప్రచారాన్ని చేస్తాం, సందేశాన్ని తీసుకెళ్తాం, నిబద్ధతతో పనిచేస్తామని ముందుకొస్తే సమర్థులైతే వాళ్ళే చూసుకుంటారు. 2-3 పోటీ పడుతున్నట్టయితే అక్కడ ప్రాథమిక ఎన్నికలు జరుగుతాయి. ఆ నియోజకవర్గంలో ఉన్న సభ్యులు కొన్ని సందర్భాల్లో అక్కడ ఓటర్లంతా కూడా ముందుకొచ్చి ఎవరు కావాలని కోరుకుంటే వారు అభ్యర్థి అవుతారు. పార్టీ వాళ్ళ నుంచి ఆశించేది నిజాయితీగా దానికి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, ప్రజల్లోకి ఈ పార్టీ భావజాలాన్ని, ఎజెండాని చాలా బలంగా స్పష్టంగా తీసుకెళ్ళాలి. దానికి అవసరమైన మేరకు ఖర్చు చాలా కాస్త సమకూర్చుకుని ఖర్చు పెట్టాలి. దానికి 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. జనంలోకి సందేశం వెళ్ళడం కోసం, రాజకీయం అంటే అర్థం చేయడం కోసం. నాకు కూకట్పల్లిలో పోటీ చేస్తే నాకైన ఖర్చు, రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి, నాకైన ఖర్చు 4,92,000. 4,92,000. నా ప్రత్యర్థులు పెట్టిన ఖర్చు ఒక ఆయన 35 కోట్లు పెట్టాడు, ఇంకొక ఆయన 12 కోట్లంత పెట్టాడని చెప్పారు, నాకు తెలియదు అంతను. మరొక ఆయన 5 కోట్లు 7 కోట్లు పెట్టాడు. అంటే 52 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు ముగ్గురు కలిసి. నాకైన ఖర్చు 4,90,000. ఖర్చు అక్కర్లే. ఆ ఖర్చు ఎందుకంటే జనాన్ని చేరుకోవడం కోసం, కానీ కొంత ఖర్చు తప్పదు కాబట్టి. చట్టం చెప్పేది 16 లక్షలు ఖర్చు పెట్టవచ్చు చెప్పని.
ఆ 16 లక్షల లోపల ఖర్చు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే, ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు వచ్చే మాత్రం కాదు, వాళ్ళ డబ్బులున్నా లేకపోయినా పర్లేదు, 10 మందిని నాయకత్వాన్ని చూపెట్టి 10 మందిలో విశ్వాసాన్ని తొలగలగాలి. సమర్థమైన వాళ్ళు కావాలి, ప్రజల్లోకి ఈ సందేశాన్ని అందించేవాళ్ళు కావాలి, ఈ రాజకీయం తీరుని మార్చి సమాజానికి పరిష్కారాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అప్పుడు రాజకీయం మారుతుంది, దేశం మారుతుంది. కానీ ఏ పార్టీ పేరుతో ఏ గాడిద ఎన్నికైనా కూడా ఉన్న పరిస్థితులు కొనసాగినట్టయితే ఎవడు వచ్చినా చాడాలి, ఏ పార్టీ వచ్చినా చాడాలి. దీన్ని మొత్తం మార్చాలని ఈ పోరాటం ప్రయత్నం. అర్థమైందా సురేష్? ఇక శిరీష ఉద్యోగాలు అవినీతిని గురించి మాట్లాడాం. ఎప్పుడైతే ఏదో ఒక ఉద్యోగం మనకు కావాలి, లేకపోతే బతకలేమన్న భయం యువతను ఆవహిస్తుంది, తల్లిదండ్రులను ఆవహిస్తుంది. ఉద్యోగాల కల్పన ఇందాక చెప్పాను మీకు, నేను ప్రారంభించింది దాంతో. ఈవేళ ఉద్యోగాల కల్పన చేసే విధానాలు లేక ఉద్యోగాల కల్పన జరగకుండా పోతున్నది. కాబట్టి ఏమవుతుంది, సమాజంలో మోసం చేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఉద్యోగం ఇస్తామని ఆశ చూపెట్టేవాళ్ళు, ఈ ట్రైనింగ్ పొందితే మీకు ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని చెప్పేవాళ్ళు, రకరకాలుగా డబ్బులు తీసుకుని పాపం వీళ్ళంతా కూడా యువత చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా తెలిసి తెలియక లక్షల రూపాయలు తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి వాటికి ఇవ్వటం, వాడు 3 రోజుల్లో మొత్తం విచారణ ఎత్తి వెళ్ళిపోవటం, ఇలాంటివి జరుగుతుంది. కానీ దీని మొత్తానికి కారణం, మౌలికమైన కారణం ఒకటి, తప్పు చేస్తే శిక్ష పడడం లేదు వాళ్ళకి. బట్ మోర్ ఇంపార్టెంట్, డిమాండ్ అండ్ సప్లై. ఈవేళ మంచి ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నట్టయితే నైపుణ్యం ఉన్న వాళ్ళు వాళ్ళు అడగాలి, బాబా మీరు నడిచిన వాళ్ళు రావాలి. ఎప్పుడైతే ఉద్యోగాల కల్పన తగ్గిపోయిందో, ఆ ఉద్యోగాల వేటలో ఎలాగో బతకతామని చెప్పి ఆశతో ఈ డబ్బులు ఎవరైనా సిద్ధపడుతున్నారు కాబట్టి మోసం చేసేవాళ్ళు సంఖ్య. కాబట్టి రెండు విషయాలు కూడా అడ్రస్ చేయాలి. అది లేకుండా పరిష్కారాలు కావు. ఏపీపీఎస్ చూశారు, రాత్రి చీఫ్ సెక్రటరీ గారు నేను వచ్చే ముందే ఏదో ఫంక్షన్లో ఉంటే రైల్వే స్టేషన్కి వచ్చే ముందు చీఫ్ సెక్రటరీ నేను కలిసి మాట్లాడుకున్నాం ఎన్ని మ్యాచ్. ఆమె రాత్రి చెప్పింది, ఏపీపీఎస్ సభ్యుడిని ఒకరిని రేట్ చేశారని చెప్పని ఇవాళ పేపర్లో చూసాం. రాజ్యాంగ సంస్థగా పెట్టి నిజాయితీ పరులకి పక్షపాతం లేకుండా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పిన స్వతంత్ర ప్రతిపత్త సంస్థను పెట్టే ఈ గాడిదలు రాక్షసులైపోయి దాన్ని నమ్ముకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అన్ని తగలేకపోతే, జైల్లో పెట్టకపోతే, ఆస్తులు జప్తు చేయకపోతే, నాకు సామర్థ్యం లేకపోయినా నీతి లేకపోయినా ఈ పదవుల్లోకి వెళ్తే ఉన్నది మాత్రం ఊడిపోతుందన్న భయాన్ని కలిగించకపోతే మనందరి బతుకులు చదువుకోగలరు. కాబట్టి సమాజం చాలా కఠినంగా ఉంటారు, వాళ్ళ పట్ల నిర్దాక్షిణ్యంగా ఉంటారు. సమాజానికి కలుగుతూ కావాలి. ఇంకెవరు ఆ పని చేసినా కూడా ఇలాంటి దుర్మార్గుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఆ కుటుంబాల్లో వాళ్ళంతా మసైపోతారన్న భయం కలగాలి. ఇవాళ లేదు, అది కలిగించే ఏర్పాటు కావాలి. ఇక శేఖర్ రెడ్డి అడిగాడు, మీ ఆశయాలు ఏమేరకు నెరవేరినాయి? శేఖర్, ఈ దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కారాలు పుష్కలమే. ఒక్కరోజున సాధించాలన్న కోరిక నాకు ఉన్నది. నేను చాలా ఆశావాది. ఈ దేశంలో మీ అందరి భవిష్యత్తు మారిపోవడానికి ఒకటి మాటలు కాకుండా చేతుల్లో పరిష్కారాలు వెంటనే చేయడం నాకు తెలుసు. కానీ చేతుల్లో చేసే అధికారం మన చేతులు లేనప్పుడు మనకి ఎంత ప్రజ్ఞా ప్రభావాలు ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా మనం 10 మందికి చెప్పగలం, చెప్పగలం, చేతనం చేయగలం. ఆ రకంగా చూస్తే గత 17 సంవత్సరాల కాలంలో లోక్సత్తా ఉద్యమం పార్టీ తీసుకొచ్చిన విజయాలు అధికారంలో ఉన్న పార్టీలు కూడా తీసుకురాడు. ఓటర్ల జాబితా ప్రక్షాళన 90% అయింది వాళ్ళ దేశం, కేవలం లోక్సత్తా. నేర చర్చల వివరాలు బయటపెట్టేందుకు చట్టం వచ్చింది, అది ప్రారంభమైంది లోక్సత్తా వల్ల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిధుల విషయంలో ప్రామాణికమైన చట్టం, నిజాయితీ రాజకీయానికి అనుగుణంగా ఉండే చట్టం 2003లో వచ్చింది. అది పూర్తిగా దాని వెనకాలంలో లోక్సత్తా. పాలనా సమాచార హక్కు చట్టం అన్నది, దాని వెనకాలంలో ఇద్దరు వ్యక్తులు ఈ దేశంలో. అరుణవ్ రాయ్ రాజస్థాన్ నుంచి, ఇక్కడ లోక్సత్తా తరపున నేను ఇక్కడ కనిపిస్తాను. అట్లాగే మంత్రివర్గ సభ్యుల సంఖ్యను కుదించేటువంటిది, కేబినెట్ సైజు ఇదికే జంబో చెట్ల కాకుండా ఉండేందుకు రాజ్యాంగ సవరణ వచ్చింది, దాని వెనకాల లోక్సత్తా. అదే రీతిన పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని బలోపేతం చేసేటువంటి రాజ్యాంగ సవరణ వచ్చింది, దాని వెనకాల లోక్సత్తా. అందుకనే పార్టీలు మారిస్తే వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది. అంత పూర్వం అయితే గంతులేసేవాళ్ళు ఇటు చట్టం నుంచి, అది ఆగిపోయింది. స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చింది, దాన్ని తీసుకొచ్చింది లోక్సత్తా. 97వ రాజ్యాంగ సవరణ వచ్చింది, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం. మీరు ద్వారకా తిరుమలలో లేకపోతే ఈ జిల్లాలో ఇంకా ఉన్నాయి కదా మంచివి సహకార సంఘాలు అడగండి, వాళ్ళు చెప్తారు. 97వ రాజ్యాంగ సవరణ, దాన్ని తీసుకొచ్చింది లోక్సత్తా. ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది, ఒక్క పార్లమెంట్ సభ్యులు కూడా లేకుండా. అట్లానే 2G స్పెక్ట్రమ్ దేశం అంతా గగ్గోలు పెట్టారు, అంతా మాటలే కానీ చేత ఎవరు చూపెట్టాల.
సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయించింది. 122 లైసెన్స్ క్యాన్సిల్ చేయించింది లోక్సత్తా. అలాగే రైతులకు పక్క రాష్ట్రాల్లో రేట్లు ఉన్నా కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోతే ఈ సంవత్సరం 9 నెలల క్రితం మేమంతా భుజాల మీద వాటిని మోసుకెళ్ళి దమ్ముంటే అరెస్ట్ అని చెప్పి పక్క రాష్ట్రం అమ్మడం మొదలెట్టగానే ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగి 3,600 కోట్ల రూపాయల రైతులకు అదనంగా ఆదాయం ఒక్క సీజన్లో. అలాగే ప్రతి కానీ లేకపోతే ధాన్యం కానీ బియ్యం కానీ ఎగుమతులు విదేశాలకు ఆపకుండా ఉండాలని చెప్పి గట్టిగా పోరాడి దాన్ని సాధించింది లోక్సత్తా. అలాగే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ దానికోసం ఏర్పాటు చేసుకుంది లోక్సత్తా. ప్రస్తుతం అది పైప్ లైన్ ఉందో రాజ్యాంగ సభ రాబోతుంది. అలాగే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ IAS IPS మాదిరిగా న్యాయమూర్తి నియామకం కోసం నేను చెప్పిన లెక్కేస్తేనే మీకు 17 పత్రికలు అవుతాయి. వీటిలో ఒక్క మార్పు వస్తే నిజంగా చరిత్రలో గొప్ప పని చేసినట్టుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కనీసం 18 పెను మార్పుని లోక్సత్తా తీసుకొచ్చింది. కానీ నాకు తృప్తి. ఎందుకంటే ఈ దేశంలో మీ భవిష్యత్తు బాగుండాలంటే అవసరాలతో పోలిస్తే సాధించింది ఇంకా చాలా స్వల్పం, ఇంకా చాలా సాధించాలి. కానీ స్పష్టమైన అవగాహన ఉండి, దూరదృష్టి ఉండి, సమాజం పట్ల సంకల్పం ఉండి, నిజాయితీతో పనిచేస్తే ఎన్ని ఫలితాలు సాధ్యమో అధికారం లేకున్నా లోక్సత్తా విజయాలే దానికి ఎంతకంటే ఎక్కువ సాధించాలి. ఈ దేశంలో పెనుమార్పులు రావాలి వస్తున్న విశ్వాసం నాకున్నది. కాబట్టి ఆశయాల సాధనలో ఈ దేశంలో బహుశా ఆ మాటకు వస్తే ప్రపంచంలో అధికారం బయట ఉన్న ఏ మనిషి కంటే ఎక్కువ సాధించే నాకున్నది. కానీ చేయాల్సింది చాలా ఉందని తెలుసు కాబట్టి వినమ్రత కూడా ఉంది, తపన కూడా ఉంది. చాలా వేగంగా చేసేసి మా బాధ్యతని మీ అందరికీ అప్పగించేసి మేము విశ్రాంతి తీసుకుని ఆనందం పొందాలని కోరుకోవడం. మీరంతా దానికోసం ఎదుగుతారని చెప్పని దేశాన్ని త్వరగా మార్చుకుంటారని చెప్పిన ఆశ కూడా ఆశిస్తాం. రమణ వ్యవసాయం గురించి అడిగాడు. బాబు వివరాల్లోకి వెళ్ళను. ఇంతకుముందే ఒక అంశం చెప్పాను, ఉదాహరణ 2-3 అంశాలు చెప్పాను. మార్కెట్లో ధరలు వచ్చే ఏర్పాట్లు చేయకుండా, అందుకు కావాల్సిన విధానాలు చేయకుండా ధరలు తగ్గే విధానాలను ప్రభుత్వాలు చేపట్టి వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్యన NG రంగా మెమోరియల్ లెక్చర్ ఇచ్చాను. అది లోక్సత్తా వెబ్సైట్లో కూడా ఉంటుంది. నిర్దిష్టంగా ఏ మార్పులు చేయాలని చెప్పిన సమయం లేదు కాబట్టి దానిలోకి వెళ్ళను నేను. ఒకసారి మీరు కనుక దానిలోకి వెళ్ళినట్టయితే ఆసక్తి ఉన్న వాళ్ళు చదివినట్టయితే చాలా ప్రామాణికమైనటువంటి లెక్చర్ ఇది. దానిలో ఇవన్నీ వివరించాలి. ఏ మార్పులు కావాలి, ఎందువల్ల వ్యవసాయం దేశంలో నాశనమైంది, ఇవాళ పేదరికంలో ఉన్న వ్యవసాయాన్ని సంపదలకు ఎట్లా మళ్లించాలి, గ్రామీణ వ్యవసాయంలో ఆదాయాన్ని ఎట్లా పెంచాలి. ఈవేళ కేవలం 15% జాతీయ ఆదాయం వ్యవసాయం వాటా, కానీ 55-60% జనాభా వ్యవసాయం మీద ఉన్నారు. అంటే ఏమవుతుంది, కేవలం వ్యవసాయంలో ఉన్న కర్మానికి వాళ్ళ తలసరి ఆదాయం మిగతా వాళ్ళతో పోలిస్తే 7వ వంతు 8వ వంతు అయిపోయింది. ఇంకా వేరే అంకెలు అక్కర్లేదు పట్టాలు. దాని నుంచి బయటపడాలని చెప్పంటే వ్యవసాయంలో మళ్ళీ సంపద పెంచే ఏర్పాటు చేయాలి, వ్యవసాయంలో ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేయాలి, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు చేకూర్చి ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేయాలి, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు వచ్చే ఏర్పాట్లు చేయాలి, గ్రామాల్లో విద్య, ఆరోగ్య, మరుగు సదుపాయాలు పెంచాలి. ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. దానికోసం లోక్సత్తా అహర్నిశలు కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఫలితాలను అధికారం లేకుండా సాధించాం, కానీ సాధించాల్సిన ఇంకా చాలా ఉంది. తెలుగు భాష, నేను తెలుగులోనే మాట్లాడాను, మీరు గమనించారా? ఇక్కడే కాదు, నేను ఆలోచించేది ఇంగ్లీష్లో, మాట్లాడేది తెలుగు. ఎందుకంటే మొట్టమొదటి తెలుసుకుని నేను చదువుకున్నా కూడా ఇవాళ పూర్తిగా నా ఆలోచన ఇంగ్లీష్లో, తెలుగులో ఆలోచిస్తున్నాను. సహజంగా ఇంగ్లీష్ ఆలోచిస్తాను. నా సహజమైన భాష ఇంగ్లీష్లో. ఎవరిని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తేలిక అయిపోతుంది, నాకు పెద్ద ఇబ్బంది ఉంటుంది. తెలుగు మీకు తెలియదుగా నేను చదువుకుంటాను కాబట్టి చాలా వేగంగా అనర్గళంగా మాట్లాడతాను కాబట్టి చదువుకుంటాను అన్న సంగతి మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రతిక్షణం ఇంగ్లీష్ ఆలోచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను. కానీ తెలుగులో మాట్లాడటం ఎందుకు, మన ప్రజలకి మన భాషలో కనుక చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. మన ప్రజలతో మనం భావాలు పంచుకోలేకపోతే భాషకు అర్థం లేదు. భాష మీ గొప్పతనం కోసం కాదు, సమాజానికి పనికి రావడం కోసం. ఇది అర్థమైతే అధికార భాష వస్తుంది. స్కూళ్లలో తెలుగు భాషని మనం పెంచుతాం, ఎందుకంటే తెలుగుని మన భాష కాబట్టి పెంచాల్సిన కాదు. నేను చెప్పేది తల్లిదండ్రులతో పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలో పిల్లలకి తొలి కొద్ది సంవత్సరాల్లో పాఠాలు నేర్పకపోయినట్టయితే వాళ్ళకి అసలు ఏమీ పట్టుబడం, కాన్సెప్ట్స్ తెలియదు, ఆ బుర్రలు వికసించం. ఆ తర్వాత క్రమక్రమంగా ఇంగ్లీష్ పెంచుతాం, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడదాం. కానీ మొట్టమొదటి 4-5 ఏళ్ళు తెలుగులో, లేకపోతే ఉర్దూలో, లేకపోతే కన్నడంలో, ఏ భాషలో తల్లిదండ్రులతో మాట్లాడతారో, చుట్టూ ఉన్న సమాజంతో మాట్లాడతారో ఆ భాషలో పాఠాలు చెప్పకపోతే వాళ్ళకి ఏమి అర్థం అంతా బట్టి అవుతుంది.
ఆ తర్వాత క్రమక్రమంగా ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం మనకి ఆధునిక ప్రపంచంలో. కానీ సొంత భాష అర్థం చేసుకోవాలని ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేదు. అట్లాగే సొంత భాషలో మాట్లాడడం నామోషి అనుకుంటే అధికారంలో ఉన్నవాడు, సొంత భాషలో గవర్నమెంట్ ఆర్డర్స్ మరొకటి ఇవ్వడం నామోషి అనుకుంటే వాడు పరిపాలనకు పనికిరాడు. మన దేశంలో ఈ బానిస భావం అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నది. తెలుగు వాళ్ళకు ఉన్నంత అభద్రతా భావం, ఆత్మజ్ఞానత ఇంకెవరికి లేదు. మిగతా వాళ్ళతో హాయిగా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ భాషలో ఫైల్లో రాసుకుంటారు, వాళ్ళ భాషలో ఆదేశాలు ఇచ్చుకుంటారు. మనకు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనుకుంటారు. పనికి మాట్లాడు ఇంగ్లీష్ అది, ఇంగ్లీష్ వస్తుంటారు, అది కాదు. ఒక్క వాక్యం ఇంగ్లీష్ రాదు, కానీ చెత్త ఇంగ్లీష్ పెట్టి మన దొంగ తింటాం. ఎందుకని? ఆత్మజ్ఞానత వల్ల, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల. దాని నుంచి బయటపడాలి. భాష అనేది భావ వ్యక్తీకరణ కోసం, 10 మందిని సంఘటితం చేయడం కోసం, ఉమ్మడిగా ఫలితాలు సాధించడం కోసం తప్ప వాగాడంబరం కోసం కాదు, మన గొప్పతనం చూపెట్టుకోవడం కోసం కాదు. అమర్నాథ్ అడిగాడు మళ్ళీ ఎడ్యుకేషన్ సొసైటీని గురించి. ఇందాకే సమాధానం చెప్పాను, విద్యకి సమాజానికి వచ్చిన సమాధానం. నేను చివరిగా మీకు చెప్పేది, మన సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అవి చూసి మీరు బెంబేలద్దు. అయ్యో మన దుర్మార్గ సమాజంలో ఉన్నాం, అన్యాయంగా ఉన్నాం అనుకోపం. ఇదే సమాజంలో గత 15, 20, 30, 40 ఏళ్లలో చాలా మంచి మార్పులు వచ్చినాయి. కాకపోతే అనుకున్నది మంచి మార్పులు రాలి, కావలసినంత వేగంగా జరగట్లేదు. అందుకోసం ఆవేదన. కానీ ఇవాళ కంటే 30 ఏళ్ల క్రితం దేశం బాగుందని ఎవరన్నా అంటే వాళ్ళు పాపం వాస్తవం మాట్లాడుతున్నారు, వాళ్ళకి మధ్యమతితో మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని అద్భుతమైన అవకాశాలు మీ ముందున్నాయి. మీరు గొప్ప యుగంలో పుట్టారు, గొప్ప యుగంలో పెరుగుతున్నారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత టెక్నాలజీ ఇవాళ అందుబాటులో ఉంది. ఇవాళ ఎక్కడ కూర్చుని మనం బ్రిటన్లోనో, అమెరికాలోనో, ఢిల్లీలోనో, ఇంకొక ఏమైతే ఒక క్షణంలో తెలుసుకోవచ్చు. ఇది ఊహించడం కూడా సాధ్యం కాదు. నేను గవర్నమెంట్ ఐఏఎస్లో చేరినప్పుడు జిల్లా కేంద్రానికి నర్సీపట్నం నుంచి ఫోన్ చేయాలని చెప్పంటే లైట్నింగ్ కాల్ పెట్టాలి. ఆ రోజు ఆ ఫోన్ కాల్కి నిమిషానికి 15 రూపాయలు అయ్యేది. ఆ రోజు ఆ రోజుల్లో 15 రూపాయలు లెక్కట్టు. మేము అధికారులం కాబట్టి, అధికారిక పనుల కోసం కాబట్టి మాకు ఇంపార్టెంట్ కాలని చెప్పని అదే ప్రయారిటీ మాకు ఇచ్చేవాళ్ళు. డబ్బంతా ఖర్చు కావాలి, ప్రభుత్వానికి ఖజానా డబ్బు అవుతుంది. ఒక ఫోన్ కావాలంటే ఎవరన్నా దగ్గరించాల్సి వచ్చేది. ఇంటికి ఫోన్ కనెక్ట్ కావాలంటే ఏళ్ళ తప్పటి వెయిట్ చేస్తారు. మీరు ఊహించలేదు ఎంత మారిందో ఈ దేశం. కానీ ఇంకా మారాల్సింది చాలా. టెక్నాలజీ అద్భుతంగా పెరుగుతుంది. అలాగే వనరులు కూడా గతంతో పరిస్థితి కూడా చాలా వచ్చింది. ఆ రోజుల్లో 42 కోట్ల రూపాయలతో నేను 2 లక్షల ఎకరాలకి నీటిపారుదల ఇస్తే ప్రకాశం జిల్లాలో 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేస్తే అది చాలా గొప్ప విషయం అనుకున్నారు. 1,00,000 కుటుంబాలు బయటడానికి నాకు ఖర్చు 42 కోట్లు మాత్రమే. దానిలో 18 కోట్లే లేదా 20 కోట్లు గవర్నమెంట్ నుంచి ఖర్చు అయింది, మిగతా అంతా కూడా ప్రజలే పెట్టున్నారు. అప్పుడు 20 కోట్లు నేను సాధించడం నాకు ఎంతో గొప్ప విషయం. 20 కోట్ల రూపాయలకు జిల్లా కలెక్టర్ గారు 2.5 సంవత్సరాల్లో నీటిపారుదల కోసం ఖర్చు పెట్టి ఆ పనులు చేయడం అనేది చాలా అద్భుతమైన విజయం. అది ఇవాళ ప్రతి జిల్లా కలెక్టర్, బొడ్డోడన జిల్లా కలెక్టర్కి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ పెడితే 300 కోట్లు జిల్లాలో ప్రతి ఏడాది. డబ్బులు కొట్ల గతంతో పోలిస్తే వనరులు ఉన్నాయి, సాంకేతిక విజ్ఞానం లేదల్లా బుద్ధి, లేదల్లా విజ్ఞానం, లేదల్లా ముందు చూపు. ఆ విజ్ఞత ముందు చూపు మనలో ఉన్నట్లయితే అద్భుతమైన విజయాన్ని ఒక సమాజంగా మనం సాకారం చేసుకోవాలి. మీరు ఏ రకంగా ప్రయాసపడచ్చు. సమస్యలు ఉన్నాయంటే మీకు ఒక ఛాలెంజ్ అనుకోండి. ఆ సమస్యలు పరిష్కరించడంలో ఆనందాన్ని పొందండి. ఆ పరిష్కారం చేసేటువంటి నైపుణ్యాన్ని తెచ్చుకోండి. ఆత్మవిశ్వాసాన్ని కొన్ని తలెత్తుకోపక్కన. అంతేగాని ఆత్మజ్ఞానంతో తలెత్తుకుని కన్నీళ్లు కాచే సమాజం నాకు అక్కర్లేదు. తిరిగి పందలతో భీరువులతో సమాజం మారదు. ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళతో, విజ్ఞత ఉన్న వాళ్ళతో, ముందు చూపు ఉన్న వాళ్ళతో, విజ్ఞానం ఉన్న వాళ్ళతో సమాజం మారదు. అలాంటి ధైర్యాన్ని ఆ నైపుణ్యాన్ని మీరంతా పొందుతారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీరు ఎదిగే నాటికి, మీకు పిల్లలు పుట్టే నాటికి ఈ సమాజంలో అద్భుతమైన మార్పును మనం సాధించగలం. ఈవేళ మనంతా కలిసి కొనుక్కున్నట్టయితే. అందుకు మీరంతా సిద్ధపడతారని మీకు ఆశిస్తూ మీ అందరినీ మరోసారి మనసారి అభినందిస్తూనే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరూ కూడా ఎనలేని సేవ చేయొచ్చు. మీరు ఒక గవర్నమెంట్ హైరార్కీలో లేకపోవచ్చు. ఎందుకంటే SPHO అంటారు, PhD డాక్టర్ అంటారు,
మీరు ఆ హైరార్కీలో అసలు ఎక్కడ లేరు. అయినా కానీ యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్, ఇన్విజిబుల్ సర్వీస్ యు ఆర్ డూయింగ్ టు ద హ్యూమన్ హెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఐ రిక్వెస్ట్ యు టు ఫోకస్. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్రత్యేకంగా మీ అందరికీ, ప్రత్యేకంగా ఈ జిల్లా డాక్టర్లు వైద్యులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను, ఏరియాస్లో మరింత ఫోకస్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ షుడ్ రిలీజ్ ద ఫండ్స్ ఫర్ ద ట్రైనింగ్స్ అండ్ ఫర్ యువర్ సర్టిఫికేషన్. ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కలెక్టర్ గారికి మనం చేస్తున్నాను. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము గత 30 సంవత్సరాల నుంచి వాలంటరీ సర్వీస్గా ప్రభుత్వ సహాయాలైనటువంటి మెడికల్ సర్వీస్గా बढ़ाया, लेकिन वो उनको मंजूर नहीं है। तो फिर गाँवों की सेवा कौन करे? बच्चे को मारने के लिए हमारे पास नहीं भेजता। मेरा निवेदन भी देखा कि हमने हमेशा सरकार की मदद की है। अभी एक साल स्पष्ट रूप से हम साफ रूप से कह सकते हैं और हमें कह देना चाहिए, इसमें संकोच नहीं होना चाहिए कि अगर DHL में 2/3 में और मैं भी कह कि 2/3 में मजदूरों को दे करके हमको मान्यता दे दें, हम अपना काम करेंगे, हम जनता की सेवा करेंगे, हम जनता बनाए रखेंगे और आपकी हमेशा मदद। तो एक बहुत बड़ी बात हो जाती है, उसको दूर करने के लिए हमारा निवेदन है कि हमारे अधिकारी हमेशा करते रहें। అలాగే డాక్టర్ జి ఆంజనేయులు గారు కూడా మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మెమోటో ఇస్తారు. డాక్టర్ జి ఆంజనేయులు గారు మెమోటో కూడా పెట్టండి. ఆయన డాక్టర్ సాబ్ మెమోటో డాక్టర్ జి ఆంజనేయులు గారు మెమోటో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రారంభమైన వెంటనే మరి ఆల్రెడీ వైద్య సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించకుండా యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి సమస్య ఏమిటి అని చెప్పి చాలా దూరదృష్టితో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారు అల్లోపతి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గొప్ప రోజు. శస్త్రచికిత్సలు సక్సెస్ అవుతున్నా ప్రజలు చనిపోయేటువంటి వారు ఎందుకు చనిపోతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో స్టెరిలైజేషన్ చాలా ముఖ్యమని చెప్పి పాయిశ్చర్ విధానం ఈనాటికి మనం అమలు చేస్తున్నాం. పాలను కాచి తోడు పెట్టడం లేదా పాలను కాచి చల్లార్చడం ద్వారా పాలు పాడవకుండా ఉండడం అనేది జరుగుతుంది. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ బాగా ఉడకబెట్టడం ద్వారా గారి ప్రభుత్వ హయాంలో 221 మంది శాసనసభ్యులు పిఎంపి అసోసియేషన్ సభ్యులను గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. 221 మంది శాసనసభ్యులలో ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే ఈ విధానాన్ని ఏ విధంగా అవలంబించాలి అనేటువంటి విషయంలో చాలా అడ్డంకులు ఏర్పడడం వల్ల ఇప్పటికీ కూడా ఈ చాలామంది అన్క్వాలిఫైడ్స్ ఉండకూడదు, దే ఆర్ క్వాక్స్ అని చెప్పడమే తప్ప. అయితే దీనికి సంబంధించిన విషయాలు మన ప్రియతమ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు తెలియజేస్తారు మీకు. పిఎంపి అసోసియేషన్ గత 50 సంవత్సరాలుగా, ఇందాక మన అధ్యక్షుల వారు కూడా చెప్పారు, మారుమూల గ్రామాల్లో ఈ రోజున పల్స్ పోలియో సక్సెస్ అయ్యింది అంటే గ్రామాల్లో పల్స్ పోలియో శిబిరాల్లో కూర్చుని వ్యాక్సిన్ వేసినది మనమే, గ్రామీణ వైద్యులే వేశారు. ముఖ్యమైనటువంటి రెజల్యూషన్స్ ఏమిటంటే, మొట్టమొదటిది ఆల్రెడీ కమ్యూనిటీ పారామెడిక్స్గా డాక్టర్లకి అవ్వాల్సి ఉంది.
దానిని కొనసాగించవలసిందిగా ప్రభుత్వానికి క్యాన్సర్ కానివ్వండి, మధుమేహం కానివ్వండి, అధిక రక్తపోటు కానివ్వండి, మానసిక వ్యాధులు కానివ్వండి, ఇట్లాంటి వ్యాధుల ద్వారా మన గురువుల ద్వారా మనం అవగాహన కల్పించుకొని ఈ అమలు పరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లా స్థాయిలో తృతీయ మండలంగా కాజులూరు మండలం ఎన్నిక కావడం జరిగింది. ఇంకా కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లా ముందుగా మీ అందరినీ మనసారా అభినందిస్తున్నాను. ఈవేళ మీరు లేవనెత్తుతున్న సమస్య మీ సమస్య కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సమస్య. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మా చిన్ననాడు నేను కృష్ణా జిల్లాలో మా తల్లిగారి గ్రామం గొడవర అనే గ్రామంలో అక్కడ తెలుగు మీడియం స్కూళ్ళల్లో ఆనాడు పంచాయత్ సమితి స్కూలు, జిల్లా పరిషత్ స్కూలు, ఆ 2 స్కూళ్ళలో చదువుకున్నాను. మాకు ఏ సమస్య వచ్చినా కూడా, జ్వరం వస్తే, జబ్బు చేస్తే, ఇంట్లో మహిళకి గర్భం వస్తే, ముసలి వయసున్న వాళ్ళకి ఏమన్నా సుస్థి చేస్తే వెంటనే మాకు గుర్తుకొచ్చేది, మా దగ్గరికి వచ్చేది డాక్టర్ ఆంజనేయులు గారు అని చెప్పని కంకిపాడులో ఉండేవారు. ఇప్పుడు సుప్రసిద్ధ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారు వారి తండ్రి గారు. మా ఇంట్లోకి వైద్యము అని చెప్పంటే అన్ని కుటుంబాలకు అక్కడ ఆంజనేయుడు గారు, ఆయన మీలాంటి వాడు. ఈ దేశంలో ఆరోగ్యాన్ని భయంకరంగా నిర్లక్ష్యం చేశాం. నాకు దేవుడు నల్లాడో తెలియదు. దేవుడిని గురించి నా వాదన ఏమిటంటే, దేవుడిని నేను పట్టించుకొని ఆయన నన్ను పట్టించుకోకుండా ఉంటే హ్యాపీ అని చెప్పాను. కానీ పాపం ఉందని నమ్ముతున్నాను నేను. దేవుడున్నా లేకపోయినా కూడా పాపం ఉందని నమ్ముతున్నాను. అన్నిటికంటే భయంకరమైన పాపం నివారించదగినటువంటి క్లేశం. ఓ మనిషికి పోలియో ఇటీవల కాలంలో కూడా వచ్చిందంటే అంతకంటే పాపం లేదు. 50 ఏళ్ల క్రితం పోలియో వ్యాక్సిన్ వచ్చింది ప్రపంచం అంతా. ఈ మధ్య దాకా అది అందలేదు. ప్రతి ఏడాది 3 లక్షల మంది బిడ్డలు పోలియోకి గురైనారు. ఈ దేశంలో పక్షవాతం పాలన పడ్డారు. కంటి చూపు పోయింది అని చెప్పంటే కేవలం వైటమిన్ ఏ లోపం వలన, చిన్న ఇన్ఫెక్షన్ వలన, అంతకంటే పాపం ఇంకోట్లేదు. నివారించదగ్గ ఏ క్లేశమైనా సరే అంతకు మించిన పాపం ఇంకోట్లేదు. దాని రీత్యా లెక్క వేస్తే భారతదేశంలో మన సమాజం చేస్తున్నంత పాపం ప్రపంచంలో మరెవళ్ళు చేయడం. దానికి కారణం ఆరోగ్యాన్ని గురించి కనీస అవగాహన లేకపోవడం. నేను శిక్షణ రీత్యా, వృత్తి రీత్యా వైద్యుడిని, ఎంబీబీఎస్ చదువుకున్నవాడిని. కానీ మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, మన దేశం ఉన్న పరిస్థితుల్లో 100కి 80 జబ్బులకి ఎంబీబీఎస్ డాక్టర్ అక్కర్లేదు. ఒకప్పుడు పోస్ట్ కార్డుల మీద, మీకు గుర్తుందో లేదో, ప్రకటన ఇచ్చేవాళ్ళు, జ్వరమా, మలేరియా కావచ్చు, క్లోరోక్విన్ మాత్రలు వాడండి అని చెప్పని. గుర్తుందా మీకు? ఈవేళ కూడా బుద్ధుంటే జ్వరం వస్తే కొంచెం, చలి ఉంటే 100%, లేకున్నా కూడా క్లోరోక్విన్ ఇవ్వటం ఉత్తమం. నా దగ్గర ఇప్పుడు కూడా క్లోరోక్విన్ టాబ్లెట్ ఉంటాయి. నా దగ్గర నేర్చుకున్న మా శ్రీమతి కూడా ఎప్పుడూ టాబ్లెట్ పెట్టుకుంటుందా, 10 లేకపోతే కొత్తగా వచ్చిన 5 టాబ్లెట్స్. జ్వరం కాగానే పాపం ఇంట్లో పని మనుషులకో లేకపోతే మన డ్రైవర్లకో మరొకళ్ళకో ఆ కోర్స్ సరిగ్గా చెప్పి మొట్టమొదట
చిన్నవైతే 4 టాబ్లెట్లు వేసుకో, తర్వాత 2 వేసుకో 6 గంటల తర్వాత, లేకపోతే పెద్దవైతే 2 వేసుకో, తర్వాత 1 వేసుకో, మర్నాడు 1 వేసుకో, మూడో నాడు 1 వేసుకో. దీనికి పెద్ద ఎంబీబీఎస్ అక్కర్లే. చాలా సురక్షితమైనది, తక్కువ ఖరీదైంది, మందు ఇవ్వకపోతే వికటించేది, మందిస్తే ప్రాణాన్ని కాపాడేది. కొన్నేళ్ల క్రితం ఒరిస్సాలో ఒక ఐజీ గారు ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు, ఆదివాసీ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు. 3 రోజులు పర్యటన చేసి తిరిగి వచ్చేసరికి ఆయనకి డ్రైవర్కి ఇద్దరికి బాగా జ్వరం వచ్చేసింది. డ్రైవర్ మామూలు మనిషి కాబట్టి ఆయన క్లోరిక్విన్ మాత్రలు ఇచ్చారు, యాంటీమైరల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, డ్రైవర్ శుభ్రంగా ఉన్నాడు. ఈయన ఐజీ గారు కాబట్టి నేను పరీక్షలు చేయాలా, ఈ డాక్టరు ఎందుకంటే పెద్ద డాక్టర్ చూడాలా, రక్త పరీక్ష చేస్తే మీకు మరో పరిస్థితి కనిపిస్తుందని గ్యారంటీ లేదు, కనిపిస్తే ఖచ్చితంగా వ్యాధి ఉందని, కానీ కనిపించకపోతే మలేరియా లేదని చెప్పలేడు ఎవడు. ఆయన కర్మ కొద్దీ మలేరియా కనిపించలేదు, పారాసైట్ దానిలో కనిపించలేదు కాబట్టి చాలా బాగా చదువుకున్న డాక్టర్లు ఆయనకు మలేరియా మందు ఇవ్వలేదు. 4 రోజులు అయ్యేసరికి ఆయన కోమాలోకి వచ్చేసాడు. ఆయన అర్జెంటుగా అక్కడి నుంచి ఇప్పుడు నిన్న రాత్రి ఆ అమాయక యువతిని, నిర్భయని సింగపూర్ తరలించారే, అదే రీతిని విమానంలో కలకత్తాకు తరలిస్తుంటే దారిలో చనిపోయాడు ఆయన. నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటివి దేశంలో ఎన్నో. ఇది అర్థం చేసుకోకుండా, నేను వైద్యుడిని కాబట్టి సహజంగా వైద్యుల గౌరవం కావాలని కోరుకుంటాను, ఎంబీబీఎస్ మరొకటి చదివితే వాళ్ళని గుర్తించాలని కోరుకుంటాను. కానీ మన సమాజం అవసరాలను గుర్తించకుండా 100కి 80 మందికి మొట్టమొదటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ మాత్రం సుస్థి చేసిన అనారోగ్యం వచ్చినా కూడా ఈ గ్రామీణ వైద్యులను గుర్తించకుండా 100కి 80 జబ్బులకి పెద్ద పెద్ద వైద్య పరీక్షలు, ఖరీదైనటువంటి వైద్యం అవసరం లేకుండా సులభంగా వాళ్ళకి వైద్యం అందించవచ్చు. వాంతులు, విరోచనాలు, లేదంటే మలేరియా లాంటి అంటువ్యాధులు, లేదంటే టీకాలు, అంటువ్యాధి కాకుండా కూడా లేకపోతే మనం నివారించలేకపోయినా కూడా వచ్చేటువంటి ఫ్లూ లాంటివి, ఇవన్నీ కూడా అలాగే గర్భస్థ మహిళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం, ఇవన్నీ కూడా ఇవి అందించకుండా ఆరోగ్యం అందదన్న విషయాన్ని మనం గుర్తించక వైద్యం గుప్పెట్లో ఆరోగ్యాన్ని పెట్టాం. ఇవాళ వైద్యానికి ఆరోగ్యానికి మధ్య బోళ్ళంతా సంఘర్షణ వచ్చింది. ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేయకుండా వైద్యం గురించి మాట్లాడటం మూర్ఖత్వం అవుతుంది. బాగా ఖరీదైన వైద్యం, ఖరీదైనటువంటి పరికరాలు ఉంటే తప్ప వైద్యం లేదనుకుంటున్నాం. లండన్ నగరంలో కొద్ది సంవత్సరాల క్రితం దాకా కేవలం 4 ఎంఆర్ఐలు ఉండేవి లండన్ మహానగరంలో. హైదరాబాద్ నగరంలో ఈవేళ 73 ఎంఆర్ఐలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయలు ఖరీదైన పరీక్షలు. 5 కోట్లు ఎంఆర్ఐ కొనడం కోసం ఖర్చు పెడితే ఆ ఎంఆర్ఐ డిప్రిసియేషన్ ఉంటుంది. 5 కోట్లు మీరు అప్పు తీసుకొస్తే మీకు వడ్డీ ఉంటుంది, డిప్రిసియేషన్ ఉంటుంది. 4-5 ఏళ్ళు 7 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఎంఆర్ఐ కొనాలంటే మళ్ళీ దానికోసం డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు దానికోసం సిబ్బంది కావాలి, మీకు నిపుణులు కావాలా, దానికోసం విద్యుత్ మిగతా ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. మొత్తం కలిపితే కనీసం 2.5-3 కోట్ల ఏడాదికి ఆదాయం రాకపోతే 5 కోట్ల పెట్టుబడి కూడా వృధా. అంటే రోజుకి 80,000 రూపాయల ఆదాయం రాకపోతే మీరు ఎంఆర్ఐ నిర్వహించలేరు. కాబట్టి వచ్చిన ప్రతివాడికి ఒక ఎంఆర్ఐ రాసేస్తే ఒక్కొక్క ఎంఆర్ఐకి 7-8 వేలు ఛార్జ్ చేస్తే అది గిట్టుబాటు అవుతుంది. అంటే ఏమైంది? గుడ్డిగా పాశ్చాత్య వైద్య పద్ధతులను అనుకరించడం చేత అవసరంతో సంబంధం లేకుండా, మన సమాజ ప్రశ్న సంబంధం లేకుండా ఖరీదైన వైద్యం, ఖరీదైన ఆసుపత్రుల్లో ఖరీదైన డాక్టర్లతో మాత్రమే సాధ్యమైన వాతావరణాన్ని కల్పించడంతో ఖర్చు పెరుగుతోంది, ఆరోగ్యం తగ్గుతోంది. ఈ పెరిగే ఖర్చు వల్ల ఆరోగ్యం పెరుగుతుందని గ్యారెంటీ లేదు. అమెరికా సజీవమైన ఉదాహరణ. ప్రపంచంలో అతి ఎక్కువ ఖర్చు పెట్టే దేశం ఆరోగ్యం కోసం అమెరికా. 17% వాళ్ళ జాతీయ ఆదాయంలో, అంటే మొత్తం 6వ వంతు జాతీయ ఆదాయం ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. దానిలో సగం సర్కారు ఖర్చు పెడుతోంది. దాదాపుగా $5-6 వేల ఒక్కొక్క మనిషికి ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అక్కడ. కానీ ఆరోగ్యం బాగోలేదు. ప్రపంచంలో ఆరోగ్యం ఎట్లా ఉందని దేశాల్లో చూస్తే డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అని ఒకటి ఉంది, డైలీ అని చెప్పని.
దాని ప్రకారం చూస్తే అమెరికా స్థానం 24వ స్థానం. అమెరికా కంటే జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, చాలా దేశాలు, కెనడా, ఇవన్నీ బాగున్నాయి. మనకి ఇది అర్థం కాక ఖరీదైన వైద్యం, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, ఎంసీహెచ్, ఇంకా వగైరా వగైరా, కాలుకొకడు చేతికొకడు డాక్టర్ ఉండే వైద్యం ఉంటే బాగుంటుందన్న భావనలో పడి మన సమాజాన్ని అల్లకల్లోల పరుస్తుంది. అందుకే గ్రామీణ వైద్యుల పోరాటం కేవలం మీ బతుకు తెరువు కోసం పోరాటం కాదు, ఈ దేశంలో సామాన్యుల ఆరోగ్యం కోసం జరిగే పోరాటం కావాలి. ఈ మాటల్ని ఊరికే చెప్పడంలా. డాక్టర్ రజనీకాంత్ అరోలే అని చెప్పని ఒక ఆయన ఉన్నారు. నాకు జీవితంలో వ్యక్తిగతంగా ముగ్గురు హీరోలు, నిజమైన హీరోలు. నా దృష్టిలో సినిమాల్లో డూపుల్ని పెట్టుకొని డ్రామాలు చేసి ఇలా కొట్టేస్తే 100 మంది పడిపోయేవాడు హీరో కాదు. నా దృష్టిలో ఓట్లు కొనో, దొంగ డబ్బు సంపాదించో, అధికారంలో కూర్చుంటే వాడు హీరో కాదు. నా దృష్టిలో సమాజానికి పనికొచ్చే పని చేసిన వాడి హీరో. డాక్టర్ రజనీకాంత్ అరోలే అలాంటి గొప్ప హీరోల్లో ఒకడు. నేను జీవితంలో ప్రేమించి, అభిమానించి, గౌరవించేటువంటి హీరో ఆయన. అరోలే గారు దేశంలోనే నంబర్ 1 మెడికల్ కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఆ వెల్లూరులో ఆయన ఎంబీబీఎస్ చేశారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి ప్రపంచంలోనే నంబర్ 1 కాలేజీల్లో ఒకటి జాన్స్ హాప్కిన్స్, మేరీలాండ్లో. అక్కడికి వెళ్ళి ఆయన ఎంఎస్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది అయ్యాక ఇండియా వచ్చి ఒక మారుమూల ప్రాంతంలో, మహారాష్ట్రలో జామ్ఖేడ్ అనేటువంటి మండలం, సమితి, జామ్ఖేడ్ బ్లాక్, అహ్మద్నగర్ జిల్లాలో తన స్వస్థలం అక్కడి నుంచి. కాబట్టి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన భార్య మేబే. ఇద్దరు కలిసి ఒక ఆసుపత్రిని అక్కడున్న 2 లక్షల జనాభాకి ఏర్పాటు చేశారు. ఆయన భార్య సేవలు అందిస్తున్నారు. కానీ ప్రతి గ్రామంలో ఆ గ్రామీణుల్ని వారికి శిక్షణనిచ్చి, మీలాగా మొట్టమొదటి గ్రామీణ వైద్యం వాళ్ళ నుంచి అంత ఏర్పాటు చేసి 100కి 90 పాళ్ళు వైద్యం అంతా వాళ్ళ ద్వారా చేయించారు. నేను 33 ఏళ్ల క్రితం అరోలే గారిని కలవడం కోసం వెళ్ళి, అప్పటికే నాకు ఆయన హీరో, అప్పటికే ఆయనకి మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది. నేను ఒక యువ డాక్టర్గా ఆయన కలవడం కోసం వెళ్ళాను. ఒక 3-4 రోజులు గడిపాను అక్కడ. ప్రపంచంలో ఓ అమెరికా, ఓ బ్రిటన్, ఓ జర్మనీ, ఓ ఫ్రాన్స్, ఓ జపాన్, ఈ దేశాలతో పోల్చదగ్గ హెల్త్ ఇండికేటర్స్ ఆ జామ్ఖేడ్ బ్లాక్లో ప్రతి గ్రామంలో అరోలే గారి కృషి వల్ల జరిగింది. ఆయన సొంతంగా డాక్టర్గా వైద్యం చేయడం వల్ల కాదు, ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామీణ వైద్యులకు శిక్షణనిచ్చి, ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వాళ్ళని పరిశీలించి ఆ సమస్య నివారించేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వడం చేత అక్కడ ఆరోగ్యాన్ని చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఆయన పెంచగలిగాడు. ఆనాడు దేశంలో ఎక్కడ చూసినా కూడా లెప్రసీ ఉండేది, హ్యాన్సన్స్ డిసీజ్, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉండేవాళ్ళు. ఇవాళ కొంచెం తగ్గింది, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య కొన్ని కేసులు పెరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ ఆనాడు బాగా ఉండేవి. కానీ జామ్ఖేడ్ చుట్టుపక్కల 400 కిలోమీటర్లో లెప్రసీ వ్యాధి లేకుండా పోయింది వీళ్ళ వల్ల. ఎవరికి వ్యాధి వచ్చినా కూడా వెంటనే టకమనికి వెళ్ళిపోయేవాడు. వాళ్ళు వెంటనే డయాగ్నోస్ చేసేవాళ్ళు సొంతంగా. డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అక్కర్లా, వాళ్ళు మందులు మొదలెట్టేవాళ్ళు. ఆ అరోలే గారు నేను కలిసి, నా అదృష్టం కొద్దీ నా హీరో నాకు ఆప్తమిత్రుడైనాడు జీవితంలో. ఆయన నేను కలిసి జాతీయ స్థాయిలో 2006లో ఒక టాస్క్ గ్రూప్ అని చెప్పన్నారు. ఆరోగ్య రంగంలో గ్రామీణ వైద్యుల్ని ఏం చేయాలి, ఏ రకంగా భారతీయ వైద్య వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో వీరిని అంతర్భాగం చేయాలి, వీరేదో లేరని నటించడం కాకుండా, వీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చట్ట విరుద్ధం అని చెప్పని నేరంగా భావించకుండా వీరిని ఆరోగ్య వ్యవస్థలో గౌరవప్రదంగా సమాజానికి పనికొచ్చే రీతిలో అంతర్భాగం ఎట్లా చేయాలని చెప్పని ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ గ్రూప్ ఏర్పాటు చేసి నన్ను అధ్యక్షుడిగా ఉండమని చెప్పన్నారు. నేను వెంటనే అరోలే గారు నాతో ఉంటేనే ఒప్పుకుంటానని కోరాను. అప్పుడు అరోలే గారు, ఆ కమిటీలో అరోలే గారు, డాక్టర్ అభయ్ బంగ్, మహారాష్ట్రలో ఇప్పుడు కూడా మంచి అభయ్ అండ్ రాణి ఇద్దరు దంపతులు కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మేమందరం కలిసి ఆ టాస్క్ గ్రూప్లో దేశంలో ఉన్నటువంటి 5 లక్షల మంది గ్రామీణ వైద్యులందరినీ కూడా దేశ ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా అంతర్భాగం చేయాలి అని చెప్పని స్పష్టమైన నివేదిక ఇచ్చారు.
అది ఎలా చేయాలో ఇచ్చాం. ఇందాక మీరు చెప్తున్నారు 2008లో ప్రభుత్వం ఇక్కడ ఒక ఆదేశం ఇచ్చి శిక్షణ కోసం ఏర్పాట్లు చేసిందని చెప్పాను. అలాంటి శిక్షణ దేశంలో ముందుకొచ్చే ప్రతి గ్రామీణ వైద్యులకి ఇచ్చి వారికి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి ఏ మేరకు వారు వైద్యులుగా ఇంకా ఒక రెగ్యులర్ హాస్పిటల్ కానీ లేకపోతే ఇంతకంటే తర్ఫీదు పొందిన డాక్టర్ కానీ అవసరం లేకుండా ఏ మేరకు చేయగలరో నిర్ధారించి ఈ మొత్తం మీరు చేయండి, మీకేమన్నా సలహా సంప్రదింపులు కావాలంటే మీరు ఒక ప్రభుత్వం ప్రకారం శిక్షణ పొందినటువంటి డాక్టర్తో సంపర్కం పెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పని ఆ మొత్తం తయారు చేసి ఇప్పుడు కూడా నేను ఇక్కడ దారిలో వస్తున్న నల్జర్ల నుంచి వస్తున్నప్పుడు ఆ టాస్క్ గ్రూప్ మేము తయారు చేసిన రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం. సమగ్రంగా సవివరంగా అంత అరటికాయ అంత వలిచేసి నోట్లో పెట్టాం. అరటిపండు తినడానికి కూడా ఈ ప్రభుత్వాలకి పార్టీలకి ఓపిక లేదు. ఆరోగ్యం బాగుపడాలని చెప్పంటే ఈ 5-6 లక్షల మందిలో అందరూ ముందుకు రాకపోవచ్చు, కొంతమంది బహుశా పనికి రాకపోవచ్చు, మనం ఒప్పుకుంటాం. కానీ అద్భుతమైన సేవలు ఇచ్చేవాళ్ళు, అవసరాన్ని బట్టి కొంత అదనంగా నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, శాస్త్రీయంగా రోగులకు న్యాయం చేయాలనుకునేవాళ్ళు, సమాజంలో ఆరోగ్యాన్ని పెంచాలనుకునేవాళ్ళు, దాంతో గౌరవప్రదంగా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ చట్టబద్ధంగా చూస్తే ఇవంతా కూడా ఇల్లీగల్. ఇప్పుడు ఎస్పీ గారు మరొకళ్ళు వచ్చి మీరంతా కూడా ఏ రకమైన లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారు కాబట్టి చట్టవిరుద్ధాన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పని టెక్నికల్గా కరెక్ట్ అవుతుంది. అది ఎంత మూర్ఖత్వం ఇది! ఎలాంటి సమాజ నిర్మాణం చేశాం మనం? 80% మంది ప్రజలకి మొట్టమొదటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యుండి అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడుతూ రాత్రింబవళ్ళు అందుబాటులో ఉండి సామాన్యులకు ఆరోగ్యాన్ని సులభంగా అందించి ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని ఈ సమాజంలో ఆరోగ్య వ్యవస్థ అంతర్భాగంగా గుర్తించి గౌరవించి నెత్తిన పెట్టుకోవాలా? వీళ్ళందరూ నేరం చేస్తున్నారని భావించి ఒక మూర్ఖమైన ఆలోచనతో వారి బతుకుల్ని బుగ్గిపాలు చేయడంతో పాటు సమాజం మొత్తాన్ని నరకప్రాయం చేయాలా? ఇది సమాజం తేల్చుకోవాలి. నిన్న వచ్చే ముందు కూడా ఆరోగ్య కార్యదర్శితో నేను మాట్లాడాను, ప్రధాన కార్యదర్శితో. ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు? మేము టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చాము జాతీయ స్థాయిలో, దాన్ని ఆమోదించారు, దాని మీద ఏమైనా జరిగిందా అని చెప్పంటే లేదు సార్ కొంతకాలం జరిపాము, అప్పుడు పెద్దెవరూ పట్టించుకోవట్లేదు, ఏదో అడపదడప వాళ్ళు వస్తుంటారని చెప్పన్నారు. అంటే ప్రభుత్వానికి చేమ కొట్టినట్లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ లేదు. ప్రజల ఓట్ల పట్ల శ్రద్ధ ఉంది కానీ ప్రజల ఆరోగ్యం బాగుపడాలన్న కోరిక లేదు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్ విల్ బి ప్రీచింగ్ టు ద కన్వర్టెడ్. నా అభిప్రాయాలు ఆరోగ్యం విషయంలో ఈవేళ కాదు, 1978 నుంచి ఈవేళ దాకా ఈ 34 ఏళ్ల పాటు దేశంలో చాలామందికి తెలుసు. దానికోసం రాజీ లేని పోరాటం చేసిన వాడిని నేను. ఈ జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు కావడానికి ఆ ఆరోగ్య మిషన్ పత్రాన్ని తయారు చేసి దాన్ని జాతీయ సలహా మండలి ఒప్పించిన వాడిని నేను. ఆ రకంగా ఆరోగ్య మండలికి ఆద్యుడిని నేను. ఆ తర్వాత ప్రధానమంత్రి సలహా మండలిలో ఆరోగ్య విషయం అరోలి గారు నన్ను ఇద్దరిని కూడా ఆయన కోరితే మేమిద్దరం ఆ సలహా మండలిలో కూర్చున్నాం, దానిలో పనిచేసాం. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఆరోగ్య వ్యవస్థ అంతర్భాగం చేయడం కోసం ఈ టాస్క్ గ్రూప్ అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని నేను. కాబట్టి ఈవేళ కొత్తగా నేను చెప్పక్కర్లేదు. దీనిలో ఉన్న సాధక బాధకాలు అవసరాలు మీకు చెప్పనక్కర్లేదు. అంచేత మనం ఇప్పుడు కార్యాచరణలోకి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పారు 20,000 మంది శిక్షణ జరిగిందని చెప్పాను. ఈ 60,000 మందికి శిక్షణ జరిగి తీరవలసిందే. వీరందరికీ సర్టిఫికేషన్ రావాల్సిందే. వీరందరినీ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములు చేసి వారి గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వాల్సిందే. వారికి నిరంతరం ఆధునిక వైద్య రీతుల్ని వారికి అవసరమైన మేరకు అందించే ఏర్పాటు శాశ్వతంగా జరగవలసిందే. అందుకోసం ఈ రాష్ట్రం ఈ దేశంలో ముందు రాజకీయ పార్టీల్లో, రెండో పక్కన వైద్యులకి మళ్ళీ మీ అవసరం ఉంది. వాళ్ళ కేసును రిఫర్ చేస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళ ఆసుపత్రికి పేషెంట్ని పంపిస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళ డయాగ్నోస్టిక్ ల్యాబ్ మనుషులు పంపిస్తే సంతోషం. కానీ ఆరోగ్యాన్ని ఇస్తామయ్యా ప్రజలకు చవకగాను మీ దగ్గరకు వచ్చే అవసరం లేకుండా మీరు ఆ భారాన్ని భరించలేకపోతున్నారు, గ్రామాల్లో అందుబాటులో ఉండటం కష్టమవుతుంది, ఇంతంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి మేము చూస్తామంటే అది మాత్రం సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ విషయం అర్థమయ్యేట్టు చెప్పవలసింది ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు. ఇవాళ MBBS, MS, MCH చదువుకున్నాం అనుకున్నటువంటి డాక్టర్లకు వైద్యం వేరు, ఆరోగ్యం వేరు, డబ్బు ఖర్చు వేరు, దానివల్ల వచ్చే ఫలితాలు వేరు.
మీ చదువు వేరు, సమాజంలో ప్రజలకు అందుబాటులో ఉండటం వేరు. ఎక్కడో టెక్నాలజీ ఉండి సామాన్యులకు అందుబాటు లేకపోతే చిన్న జబ్బుకి ఆసుపత్రిలో చేరిన పాపానికి 2-3 లక్షలు ఖర్చు అయిపోయి కుటుంబం అప్పుల పాలైపోతే అది ఆరోగ్యం కాదు. ఆరోగ్యం పేరుతో దోపిడీ అవుతుంది. అది ఇవాళ దేశంలో ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు ఆరోగ్యం కోసం. ఆరోగ్య మిషన్ నేను దానికోసం పోరాడి సాధించినప్పుడు 0.9% ఉండేది. ఇప్పుడు బ్రహ్మాండంగా చేశామనుకుంటే 1.3% వెళ్ళింది. జాతీయ ఆదాయంలో, జాతీయ సంపదలో కేవలం 1.3% ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చు పెడుతున్న దేశాలు ప్రభుత్వం నుంచి చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బర్మా ఉంది, కాంబోడియా ఉంది, పనికిరాని దేశాలు ఉన్నాయి. మొత్తం ప్రజలు ఖర్చు పెట్టే డబ్బులో ఆరోగ్యం కోసం ప్రభుత్వం వాటా కేవలం 6వ వంతు మాత్రమే. ఈ మధ్య కొంచెం పెరిగి 5వ వంతు 21%. దీని కారణంగా ఈవేళ చిన్న జబ్బులకి, జలుబుకి, దగ్గుకి, ఓ జ్వరానికి శక్తి భరించలేక డాక్టర్ దగ్గరికి పోలేక, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీ ఉంటుంది, డయాగ్నోసిస్ ఉంటుంది, దానికోసం డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి. ప్రతిదానికి కొన్ని వందల రూపాయలతో మనకు ల్యాబ్ టెస్టులు పెట్టేస్తున్నారు. దానిపైన మందులు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలిపి భరించలేక లక్షలాది మంది, కోట్లాది మంది ఈవేళ అప్పుల పాలవుతున్నారు. లక్షల మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేక ఇంట్లో కూర్చుంటున్నారు. మీరంతా అందుబాటులో లేకపోతే, సులభంగా ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో అందించి ఏర్పాటు చేయకపోతే ఈ దేశంలో 150 మంది గ్రామీణులకి మామూలు జబ్బులకు ఆరోగ్యం అనేది లేదు. రాజయుగంలో ఉన్నట్టే లెక్క. ఇది అర్థం కానటువంటి సమాజం చాలా ప్రమాదకరమైన సమాజం. అందుకే నేను చెప్పేది, మనం చాలా పాపం చేస్తున్న సమాజం. నివారించదగ్గ క్లేశాన్ని తొలగించలేకపోతున్నాం. దీనికి ఆట్టే ఖర్చు కాదు. ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి గౌరవించడమే కాదు, మిమ్మల్ని భాగస్వాములు చేసి వినియోగించుకోవాలి. ఉదాహరణకి టీబీ విషయంలో కొంత ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో జరిగింది. చనిపోయినారు మూర్తి గారు అని చెప్పని. ఆయన లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు మహావీర్ హాస్పిటల్లో. బిల్ క్లింటన్ మన రాష్ట్రం వచ్చినప్పుడు మహావీర్ హాస్పిటల్కి వెళ్ళి మీకు గుర్తుందో దీనికోసమే ఆ టీబీ క్యాంపెయిన్ బ్రహ్మాండంగా చేశారని చెప్పి వెళ్ళాడు ఆయన. 5 లక్షల మందికి ఆయన పూర్తిగా టీబీ నిర్మూలన కోసం అని చెప్పని గ్రామీణ వైద్యులందరినీ సహకారం తీసుకుని వారందరినీ భాగస్వాములు చేసి దేశానికంతటికి ఆదర్శప్రాయంగా ఆయన ఆ టీబీ వ్యాధిని నియంత్రించగలిగాడు. ఈ విధంగా భాగస్వాములు చేసి సమాజంలో ఆరోగ్యాన్ని పెంచవలసింది. ఆరోగ్య వ్యవస్థకు మరింత ఖర్చు ఎక్కువ పెట్టి ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసి ఏర్పాటు చేసి మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలి. అందుకోసం అటు డాక్టర్లలోనూ, ఇటు రాజకీయ పార్టీల్లోనూ, అటు ప్రభుత్వాల్లోనూ, ఇటు సమాజంలోనూ అవగాహన పెంచాలి. దానికోసం మీ అందరితో కలిసి ఒక పౌరుడిగా ఈ సమాజంలో మంచి జరగాలని కోరుకునేటువంటి ఒక బాధ్యత గల పౌర సమాజ నిర్మాతగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా, అన్నిటిని మించి ఈ దేశ ప్రజలకు ఆరోగ్యం కావాలని అహర్నిశలో కోరుకునేటువంటి ఒక డాక్టర్గా నేను మీరు ఏ అంశాల కోసం సమాజంలో ఆరోగ్యం కోసం పోరాడుతున్నారో వాటి కోసం మీతో భుజం కలిపి కదం తొక్కి పోరాడే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో దేశంలో అవగాహన పెంచే బాధ్యత మనందరం తీసుకుందాం. ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుతూ మీ అందరి గౌరవాన్ని ఏర్పాటు చేద్దాం. అందుకోసమని పోరాడుతున్న మీ అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.